హలో అన్న. హాయ్ హాయ్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయనా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనా? 100% టీడీపీ రావడానికి అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. ఖచ్చితంగా రావాలా, గెలిచాడు కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు. అంటే ఏ ధీమాతో చంద్రబాబు నాయుడు వస్తారని చెప్తున్నారు చెప్పండి అన్న. ఎందుకంటే మన ఆంధ్రాలో పరిపాలన చక్కగా లేదన్న. అన్ని రకాలుగా అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. ఎంతవరకు ఈ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఏం లేదు. అది కూడా కానీ ఇది టీడీపీ వాళ్ళే కావాలని సోషల్ మీడియాలో వైసీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఇది ఎవరికైనా ప్రచారం చేస్తారు, ఏదైనా చేస్తారు, అవన్నీ పక్కన పెట్టాను అన్న. అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా జనాలే గెలిపిస్తారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఏది రకంగా రోడ్లు లేవు, ఏటి లేవు. ఏ విధంగా వాళ్ళు చూసి, ఎందుకంటే అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు అని ఒక ఉద్దేశంతో ఆయనకి అధికారం ఇచ్చారు. కానీ దాన్ని 100% ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. సొంత చెల్లెలే బయటకు వచ్చి అన్న మీద ఎన్ని రకాలుగా ప్రచారాలు చేస్తుందో మనం అందరం చూస్తాం. కానీ అది ఇద్దరు అన్నా చెల్లెలు ఒక స్ట్రాటజీ అని కానీ కొంతమంది అంటున్నారు. అంటే ఓట్ బ్యాంక్ చీల్చడానికే షర్మిల గారు వచ్చారా ఆంధ్రాకి అంటున్నారు. ఎవడ ఓట్లు తేలుతాయి, ఎంతవరకు తేలితే వాళ్ళ అన్నవే తేలుతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీవే పోతాయి. టీడీపీ వాడు ఎందుకు ఎత్తాడబ్బా వాళ్ళకి? ఇప్పుడు 100% నేను ఒక టీడీపీ కార్యకర్త అనుకున్నప్పుడు షర్మిలకి ఎందుకు ఓటేస్తా? ఒకవేళ ఓటేసినా ఆమె గెలదు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ఓటేస్తాము? అంటే ఇక్కడ ఇంకో స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డికి మీరు ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో ఆ ఓట్లన్నీ టీడీపీకి పడకుండా ఆ ఓట్లన్నీ షర్మిలాకి పడచ్చు కదా. ఇప్పుడు రాజకీయాలు ఎలాగున్నా తెలిసిన ఒక్కొక్క విషయంలో మీరు అన్నది కూడా 100% కరెక్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో తెలియదు కాబట్టి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓట్లు వాళ్ళకే పడతాయి. కానీ టీడీపీ ఓట్లు అయితే ప్రత్యేకించి పడవు కదా. ఎందుకంటే టీడీపీ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. జనసేన ఈ రెండు పార్టీలు కలిసినాక ఇంకా మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ దాపాలు అయితే టీడీపీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. ఇద్దరు కలిసి ఎందుకు పోటీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడారు అనుకోవచ్చు కదా ఇద్దరు. ఇప్పుడు అధికారంలో ఉన్నారబ్బా. అధికారంలో ఉండేవాడికి ఏంటంటే పక్క పార్టీలు ఎలాగైనా నెగిటివ్గా ఉంటాయి కాబట్టి అందరూ ఒకటైతే 100% గెలడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ దాపలైతే గెలిచాడు అనుకోండి, అక్కడ అభివృద్ధి ఉండదు, ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు మా ఆస్తులన్నీ నమ్ముకొని హైదరాబాదు లేకపోతే బెంగళూరు ఇంకా వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రూరల్లో ఎక్కువ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. చాలా అంటే పల్లెలకి మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ చాలా హామీలు నెరవేర్చారు అంటున్నారు. అన్న డెవలప్మెంట్ అంటే ఒక సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు కదా. అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఉండాలా, రోడ్లు ఉండాలా, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయితే అభివృద్ధి అయినట్టు. ఏదో ఒక పథకం ఒక ఇంట్లో ఒకడికి ఇస్తే సరిపోదు కదా. ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తే నా ఫ్యామిలీకి నేను ఇచ్చే ట్యాక్సుల రూపంలోనే అది పోతా ఉన్నాయి. మళ్ళీ ఎవరికి ఏం మిగులుతున్నాయి చెప్పండి? అది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అర్హులైనకి ఇవ్వాలి, 100% ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి భరోసా కల్పించినట్టు ఉంటుంది కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని కొన్ని సభలు పెడతాకొస్తున్నారు. ఈరోజు కూడా ఒక సభ ఉంది, దాని గురించి ఏమంటారు? జనాలు చూస్తే చాలామంది లక్షలాదిగా వస్తున్నారు. దానికంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేకుండానే వాళ్ళంతా లక్షలాది మంది వస్తున్నారా సభలకి? అన్నా ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవడు పనులు మానుకొని ఎవడ ప్రచారాలకి ఎవడు పోడన్నా. వాడికి ఓటుకు 500 1000 రూపాయలు ఇస్తే ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు. మనమే ఇక్కడ చూస్తున్నాము. ఇంతమంది ఉన్నారు. నేను ఇస్తే నాకు ఎంత ఇస్తారు? 500 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు, మందు గిందు అన్నీ వస్తాయి కాబట్టి ఖాళీగా పనులు లేకుండా ఉన్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళు ఉపాధి కల్పించుకోవడానికి వాళ్ళు పోతున్నారు. అంతేగాని ఎవడ ప్రేమ మీద పోయి ఒక రోజులు టైం వేస్ట్ చేసుకొని ఆ మీటింగ్లు వినే ఓపిక ఎవరికి లేదబ్బా. అది ఓవరాల్గా అయితే మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు విజయం సాధిస్తుంది అంటారు ఇప్పుడు రాబోయే? 100% డెఫినెట్గా, అందులో సందేహమే లేదు. అది ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.